నమస్కారం అండి. నా పేరు సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి నివాసి. నా నెంబర్ 8179933217. ఇవాళ 30వ తారీఖు 12వ నెల 2025 లాస్ట్ రోజు. ఇవాళ బొసాపూర్లో ఎవరి ఇల్లండి ఇది? శేఖర్. ఇంటి పేరు సంగం శేఖర్ గారి ఇంట్లో నాగమం రావడం జరిగిందండి. ఇప్పుడు దరిదాపు 11:30 దాటి 12:30 మధ్యలో ఉన్నాం. ఆ టైంలో ఉన్నాం. భూపాల్పల్లి నుంచి రావడం జరిగిందండి. వీళ్ళ ఇంట్లో నవంబం జరిగిందంట. నాకు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉందంట అండి. రాదు నేను చూసుకుంటా కానీ కొద్దిగా అమ్మ సందు కొద్దిగా నేను గుంజుకుంటాను. ఇక్కడ ఉందండి. ఇదిగోండి పాము ఇక్కడ ఉంది. బాగానే పెద్ద ఉంది. లేదా వచ్చేసాయి. ఏమనట్లేదు. चलो चल बाहर चलो. తీసుకొస్తాను ఇక్కడ తీసుకొస్తాను. బాగానే పెద్ద ఉంది. జాగ్రత్త అన్న డబ్బర్. ఎంత పోవాలంటే కష్టం కదా. ఇట్లా ముందుకురా. మళ్ళీ మూత జాగ్రత్తగా పెట్టాలి. దాని లోపల తప్పు ఉంటుంది. సంచి లోపల చిన్న అదే అదే ఇది మొన్న ఒకసారి వచ్చింది పండుగ ముంగట. మెల్లగా ఎలగొచ్చినాం. పరీక్ష సిరు పరీక్ష. ఇప్పుడు పెట్టక మూత దాని వెళ్తుంది. ఓకే అండి. ఇది బసాపూర్లో శేఖర్ అండి. ఇంటి పేరు సంగం శేఖర్ గారి ఇంట్లో ఇది పట్టడం జరిగింది, బంధించడం జరిగింది. దీని ద్వారా ఆ కుటుంబ సభ్యుల ద్వారా ఈ పాము వాళ్ళని కుట్టకుండా, వీళ్ళు చంపకుండా మధ్య అడ్డుగోడ లెక్క ఉంటున్నా. మళ్ళీ మూగజీవే, విషసర్పమే కాదనట్లేదు. కానీ దాన్ని వెలనిస్తే ఎవరిని ఏమనదు. దాన్ని గెలుకుతే, దాన్ని ఏమైనా పోతా అంటే పొడవడం చేయడం చేస్తే ఇట్లా పడగలేపి కాటేయడం జరుగుతుంది. దయచేసి మీ ప్రయత్నం మీరు చేయండి. మీ వల్ల కాకపోతే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి నివాసి. 8179933217. సర్వే జన సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ అండి. సాధ్యమైతే ప్రతి ఒక్కరు ఒక చెట్టుని పెట్టే ప్రయత్నం చేద్దాం. అడవులు లేవు,
తీగల కింద వస్తున్నాయని చెట్లను నరుకుతున్నారు, రోడ్డుకు అడ్డం వస్తున్నాయని చెప్పేసి చెట్లను నరుకుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెట్లు పోతే చెట్టుతోటే భగవంతుడు ఆక్సిజన్, ప్రాణవాయువు, పండు, ఫలం, మబ్బు అన్నీ ఆ చెట్లకి ఇచ్చిండు. ఇలా చెట్లను కానకుండా మనం ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరకడం వల్ల ఈ విపత్తులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెట్టే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు ఒక చెట్టును, నేను సైతం, మేము సైతం, మనం సైతం అని ఒక్కొక్కరు ఒక చెట్టును పెడితే 140 కోట్ల చెట్లు భారతదేశంలో పురుడు పోసుకుంటాయి. ఎండ తీవ్రతను ఆపి, భూగర్భ జలాలలో నీళ్ళు ఆపి రైతుకు దోహదపడితే, రైతు పండిస్తే మన దగ్గర డబ్బులు ఉంటే కొనగలుగుతాం, తినగలుగుతాం. అవే చెట్లు లేకపోతే, భూగర్భ జలాలు నీళ్ళు లేకపోతే రైతు పండియలేడు, గింజ ఉండదు, మనకు మనుగడ ఉండదు, బ్రతుకు తెరువు ఉండదు. కాబట్టి పుట్టినరోజు, గృహప్రవేశమో, షష్ఠి పూర్తో, చావో, పుట్టుకో, బండి కొన్నామో, ఇల్లు కొన్నామో, ఏదో ఒక సందర్భం వస్తుంది. పొద్దున ఒక చెట్టును పెడదాం, తర్వాత ఫంక్షన్లను ఆస్వాదిద్దాం, తాగుదాం, తిందాం, అవసరమైతే ఊగుదాం. కానీ ఇవన్నిటికన్నా ముందు ఒక చెట్టును పెడదాం. సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, ఉప్పల్పల్లి నివాసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.